హన్మకొండ జిల్లా సాయంపేట మండలం గుంట్ల కనపర్తిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. డెంగీ జ్వరంతో గర్భిణి చనిపోగా ఇంకా భూమి మీద కూడా అడుగుపెట్టని 2 నిండు ప్రాణాలు పోయాయి. నిండు చూలాలిగా ఉన్న శిరీషకు జ్వరం రావడంతో హన్మకొండలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరీక్షించిన వైద్యులు డెంగీ జ్వరంగా గుర్తించారు. 3 రోజుల పాటు చికిత్స అందించిన ఫలితం దక్కలేదు. ప్లేట్లెట్ కౌంట్ పూర్తిగా పడిపోయింది. గర్భంలో ఉన్న శిశువులనైనా కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ 2 శిశువులను రక్షించలేకపోయారు. తల్లితో వారు చనిపోయారు. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. తల్లి కడుపులో ఉన్నటువంటి 2 శిశువులు చనిపోయినటువంటి పరిస్థితి. డెంగీ కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వేణు మరిన్ని వివరాలు అందిస్తారు. వేణు, వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే తను నిండు గర్భిణి కావడంతో ఆ ఫీవర్ గత 4 రోజుల నుంచి కూడా ఫీవర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాను ఆ డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతోనే జ్వరంతో బాధపడుతాను కూడా భావించారు. కానీ ఆ బంధువుల సూచనల మేరకు 2 రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా ప్లేటెడ్ కౌంట్స్ అంతా కూడా 10,000 బిలోకి పడిపోయింది. అయితే అప్పటికే ఆ టెస్ట్ లోపల డెంగీ పాజిటివ్ రావడంతో వైద్యులు కూడా శాయశక్తిగా ప్రయత్నించారు. అంటే ఆమె నిండు గర్భిణి కావడంతో కొంత మెడిసిన్ కూడా పూర్తి స్థాయి లోపల బాడీ కన్సీవ్ చేసుకోలేకపోయిందంటూ కూడా వైద్యులు చెప్పారు. అయితే 24 గంటల లోపల ఏదైనా విషయం చెప్తామని చెప్పినప్పటికీ కూడా ఆమె ఎంత చికిత్స అందించినా కూడా బాడీ అప్పటికే సహకరించకపోవడంతో అయితే మృత్యువాత పడింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఈ సీజన్ లో కూడా పూర్తిగా డెంగీ మలేరియాలు ప్రబలుతున్నాయి. ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా అసలు అశ్రద్ధ చేయొద్దంటూ కూడా వైద్యులు చెప్తున్నా కూడా కొంతమంది ఇట్లా కొంత అశ్రద్ధ వహించడంతోనే ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారనేటువంటి ఒక వర్షం కూడా వినిపిస్తుంది. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ఉండాలి. లేకపోతే ఇట్లాంటి ఘటన ఒక తల్లితో పాటు కూడా డెలివరీకి దగ్గరటువంటి 2 కౌలలు కూడా మృతి చెందారు. పూర్తిగా గట్ల కనపర్తి గ్రామం కూడా పూర్తిగా ఒక శోక సందర్భంలో మించిపోయింది. అంటే 3 ప్రాణాలు కూడా ఒక జ్వరం డెంగీ జ్వరం 3 ప్రాణాలు బలిగా ఉందని చెప్పొచ్చు. సో వైద్యులు అయితే పూర్తి స్థాయి లోపల ఎటువంటి అనారోగ్య కారణాలు ఉన్నా కూడా ఎటువంటి లక్షణాలు వచ్చినా కూడా ఎటువంటి ఆలస్యం చేయకూడదు. అట్లా చేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క నిండు గర్భిణి 2 కౌలల మృతి మాత్రం పూర్తిగా గట్ల కనపర్తి గ్రామంలో అయితే విషాచారైతే నింపిన పరిస్థితి ఉంది. చెప్పి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.